నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి ప్రతి నెల మాస శివరాత్రి అంటూ వస్తూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం 12 మాస శివరాత్రులు కలిపితే ఒక శివరాత్రి అని కూడా అంటూ ఉంటారు. అసలు విశిష్టత ఏంటమ్మా, దాని గురించి తెలియచేయండి. ఈ చిట్ట చివరిలో నెల ఆఖరిలో అంటే మనకు అమావాస్యాంత మాసాలు. ఈ అమావాస్యాంత మాసాలలో వచ్చేటటువంటి త్రయోదశి చతుర్దశి లింకింగ్ డే ఉంటుంది చూడు. ఆ సమయంలో వచ్చేదానిని, ఆ రాత్రి వచ్చేదానిని మాస శివరాత్రి అంటారు. ఏ మాసంలో వస్తే ఆ మాస శివరాత్రి. ఇప్పుడు పుష్యమాసంలో వస్తే పుష్యమాస శివరాత్రి, అలాగా ఆ శివరాత్రి. అదే మాఘం మాసంలో వస్తే మహాశివరాత్రి అంటాం. మహాశివరాత్రి నాడు శివుడు పూర్తిగా లింగోద్భవం జరిగి బయటకు వచ్చాడు కనుక మహాశివరాత్రి అంటాం దాన్ని. ఈ మాస శివరాత్రులు ప్రతి నెలా వస్తున్నాయని చెప్పాను కదా. ఇప్పుడు ఈ త్రయోదశి చతుర్దశి మధ్యలో ఉన్నటువంటి సమయం అన్నమాట. ఆ సమయం అది ఆ రోజుని మాస శివరాత్రిగా జరుపుకోబడుతుంది. ఆ రోజు శివునికి విశేషమైన ఆరాధన చేసి శివునికి ప్రత్యేకంగా అభిషేకాలు, ఆరాధనలు, ఇంకా చేసేవాళ్ళు ఉపవాసాలు, జాగరణలు అన్నీ చేయొచ్చు. మహాశివరాత్రి ఎంతో మాస శివరాత్రి కూడా అంతే. కాకపోతే నెల మారుతుంది. మాఘ మాసంలో వచ్చేటటువంటి ఈ మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. అక్కడ ఈ మహాశివరాత్రికి అయితే చాలా ప్రత్యేకంగా అసలు దేశం అంతా కూడా శివుని పూజలో పులకించిపోతుంది అన్నట్టు చెప్పుకోవచ్చు. వీటన్నిటిలో మనకి దగ్గరగా ఒక జ్యోతిర్లింగం ఉంది శ్రీశైలంలో. కర్నూలు జిల్లాలో శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఉంది, మల్లికార్జున లింగం. అక్కడ మహాశివరాత్రి కొంచెం ప్రత్యేకంగా చేసుకుంటారు. ఎక్కడ ఇన్ని రకాల శివాలయాల్లో ఎక్కడ చేయనటువంటి ప్రత్యేకత ఆ శివాలయానికి ఏంటంటే, శివుడు మొత్తం గోపురం ఉంటుంది కదా, గుడి గోపురం. ఆ గుడి గోపురాన్ని శివుని తలగా భావించి దానికి తలపాగా చుడతారు. పాగాలంకరణ అంటారు దాన్ని. దానికి ఒక కుటుంబం ఉంది. వారు ప్రత్యేకంగా అసలు పూర్తి దీక్షలో ఆ వస్త్రాన్ని నేస్తారు. తెల్లటి పొడుగాటి పంచి అనమాట. బాగా చుట్టాలంటే బట్ట కావాలి కదా, ఇంత బట్ట. అలా చుట్టి నేస్తారు. నేసి వాళ్ళు పట్టుకొస్తారు. సుమారు అది 10-15 చీరలతో సమానం ఎంతో అలా ఉంటుంది ఆ బట్ట. దాన్ని తీసుకొని వచ్చి ఆ కుటుంబం వాళ్ళే ఆ మహాశివరాత్రి రాత్రి రోజున శివుడు దిగంబరుడు కదా, వీళ్ళు దిగంబరంగా ఆ పాగాలంకరణ చేస్తారు. అది ఎప్పుడు ఎవరు చూడకూడదు కనుక ఆ ఊరిలో అంటే శ్రీశైలం శిఖరం మీద ఆ సమయంలో కరెంట్ ఉండదు, తీసేస్తారు. ఎక్కడ దీపాలు లేకుండా చేస్తారు. ఆ చీకటిలోనే అంటే కొద్ది అమావాస్య రోజులు కదా, వెలుగు ఎక్కువ ఉండదు. రాత్రిపూటైనా అమావాస్య రోజులు కనుక వెలుగు ఎక్కువ ఉండదు. అటువంటి కనుక అనిపించిన చీకట్లో కుటుంబం వాళ్ళే గుడికి అన్ని వైపుల నుంచి గోపురానికి అధిష్ఠించి పై నుంచి మొత్తం తలపాగాని గోపురానికి చూడతారు. మొత్తం కింద దాకా ఇలా పైన ఇలా గోపురం ఇలా ఉంటుంది కదా, పిరమిడ్ లాగా. దానికి అంతా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ గోపురాన్ని ఇలా చుడతారు. చుట్టి మొక్క అనమాట అది. వాళ్ళకి ఆ వంశం వాళ్ళే చేస్తారు. వాళ్ళే నేస్తారు, వాళ్ళే పట్టుకొస్తారు, వాళ్ళే దానికి ఎక్కి ఆ పాగాని అలంకరణ చేస్తారు. చేశాక వాళ్ళు పాగా అలంకరణ అయిపోయింది అని వాళ్ళు డిక్లేర్ చేశాక అప్పుడు లైట్లు వెలుగుతాయి. కరెంటు తీసేస్తారు కదా. ఆ సమయంలో ఆ పాగా అలంకరణ చూడటానికి చాలా మంది చేరతారు. అందులో శివరాత్రి జాతర చేయటం చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం కదా, దాంతో గడిచిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ శివ భజనలు జరుగుతూ ఉంటాయి, శివనామ స్మరణ జరుగుతూ ఉంటుంది. అభిషేకాలు చేసేవాళ్ళు అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు, జపాలు చేసేవాళ్ళు జపాలు చేసుకుంటూ ఉంటారు. ఈ పాగా అలంకరణ చూడటం సాక్షాత్తు శివుడిని అంటే గుడినే శివుడిగా భావించి, దేహమే దేవాలయం అన్నాం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఆ లోపల ఉన్నటువంటి జీవుడే సనాతనమైన దేవుడు. అలాంటిదిగా భావించి ఆ శివునికి తలపాగా కట్టడం అనమాట. ఆ గోపురాన్ని ఆయన శిరస్సుగా భావించి తలకే కదా తలపాగా కడతాం. ఆ పాగాలంకరణ అక్కడ శ్రీశైలంలో విశిష్టత అంటే ప్రత్యేకత కనుక ఇలాంటి ప్రత్యేకతలు చాలా చోట్ల ఉన్నాయి. చాలా చోట్ల విశేషమైనటువంటి అభిషేకాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇంకా వైద్యనాథ్ ధామ్ అని ప్రస్తుతం అది జార్ఖండ్లో ఉంది. అక్కడ కూడా జ్యోతిర్లింగమే, వైద్యనాథ జ్యోతిర్లింగం. దానికి అమ్మవారు 2 అయ్యవారు 2 గోపురాలు ఉంటాయి, గర్భగుడి గోపురాలు. వారిద్దరికి ఆ రోజు కళ్యాణం చేసినట్లుగా అక్కడి నుంచి ఇక్కడికి మనం కంకణాలు కట్టుకుంటాం చూడండి, ఎరుపు, పసుపు, తెలుపు ఇలా వీటన్నిటితో కలిసినటువంటి దారాలు ఉంటాయి కదా, రక్ష అని కూడా కట్టుకుంటాం. అలాంటివి తీసుకొచ్చి 2 గోపురాలకి కలిపి చుట్టేస్తారు. సూత్రాలు అంటారు వాటిని. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సూత్రబంధనం.
2 గోపురాలకి గోపురాలకే. చుట్టేస్తారు. ఆ! ఆహా! మామూలుగా కింద కళ్యాణం జరుగుతుంది. గోపురాలకే. ఆ! చక్కగా సూత్రబంధనం చేస్తారనమాట. విశేషమైనవి ఇవన్నీ స్పెషల్. ఎక్కడ వేరే చోట కనిపించనివి ఆ ఒక్క చోటే కనిపించేవి. హ్మ్. ఎక్కడైనా సరే మీరు ఇంటర్నెట్‌లో కూడా చూడండి. వైద్యనాథ్ ధామ్‌కి గోపురాల గురించి ఇమేజ్ చూడండి. హ్మ్. రెండిటి మధ్య కొన్ని వందల సూత్రాలు ఇలా కట్టబడిపోయి ఉంటాయి. హ్మ్. చక్కగా మంత్రోపేతంగా ఆ 2 గోపురాలని సూత్రంతో బంధిస్తారనమాట. హుహు. ఇక్కడి నుంచి అక్కడికో దారం, అక్కడి నుంచి ఇక్కడికో దారం. దారం కాదు అవన్నీ ఇంత పోగులు. దార పోగులు. ఒక పోగు కాదు. చాలా. కట్టేసి చక్కగా వారిద్దరికీ అదొక కళ్యాణంలాగా చేస్తారు. హ్మ్. అక్కడ విశేషం. ఇలా చూస్తున్నాం కదా! ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషం ఉంటుంది. అలాంటి విశేషం అనమాట అక్కడ. ఇంకా మన దగ్గరలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మురుముళ్ళ అని ఒక గ్రామం ఉంది. మురుముల్ల. మురుముళ్ళ. ఆ ఊరి పేరే మురుముళ్ళ. అక్కడ భద్రకాళి, వీరభద్రేశ్వరుడు వీళ్ళిద్దరే దేవతలు. హ్మ్. వీరభద్రుడు, భద్రకాళి. అంటే ఆయన శివుడి అంశ, ఈవిడ అమ్మవారి అంశ. వీళ్ళిద్దరికీ కళ్యాణం చేస్తారు. ఇక్కడ ఈ కళ్యాణం ఏంటంటే నిత్య కళ్యాణం వాళ్ళకి. మామూలుగా నిత్య కళ్యాణం తిరుపతిలో చూస్తూ ఉంటాం. అవునండి. అలాంటి నిత్య కళ్యాణం మురుముళ్ళలో శివుడికి కళ్యాణాలు జరిగే చోట చాలా తక్కువ ఉంటాయి. హ్మ్. అక్కడ నిత్య కళ్యాణం శివుడికి జరుగుతుంది. అక్కడ ఏంటంటే వరం శివుడిచ్చింది, ఇక్కడ ఏదైనా ఏ మొక్కుకున్నా ఫలానా దానికి ఫలానా నక్షత్రం చూసి ఆ నక్షత్రాన్ని బట్టి ఈ నక్షత్రంలో చేస్తే ఉద్యోగ ప్రాప్తి, ఈ నక్షత్రంలో చేస్తే ధన ప్రాప్తి, ఈ నక్షత్రంలో చేస్తే వివాహ ప్రాప్తి, ఈ నక్షత్రంలో చేస్తే సంతాన ప్రాప్తి, ఏవో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇవే కదా ఎవరికైనా సామాన్య అంతే. జనానికి కావాల్సినవి. మన జన్మ నక్షత్రం ఏంటో చూసి అంటే ఎవరు కోరుకుంటున్నారు, ఎవరికి వివాహం కావాలో వారిది, ఎవరికి సంతానం కావాలో వారిది. హ్మ్. ఆ జన్మ నక్షత్రం చూసి ఆ నక్షత్రం నాడు మన కోరిక ఆ నెలలో ఏ ఏ తిథుల్లో ఏ నక్షత్రంలో జరుగుతుందో హ్మ్. ఆ నక్షత్రంలో వెళ్ళి ఆ కళ్యాణం చేయిస్తే ఇది వాళ్ళు ఆన్లైన్ కూడా పెట్టారు ఇప్పుడు. హుహు. చక్కగా మనం వెళ్ళలేకపోయినా ఆన్లైన్ చూడొచ్చు, చేయొచ్చు. చూడు. మనకి మళ్ళీ ప్రసాదాలు అవి పంపిస్తారు. అలా చక్కగా అక్కడ నిత్య శివ కళ్యాణం. హ్మ్. ఇవన్నీ శివుడి ప్రత్యేకతలు. కనుక మహాశివరాత్రి నాడే జరగాలని లేకుండా ఇప్పుడు ఇందాక అక్కడ శివుడి కళ్యాణం లాగా సూత్రాలు బంధిస్తున్నారని ఎలా చెప్పానో ఇక్కడ నిత్య శివ కళ్యాణం. హ్మ్. చక్కగా ఉత్సవ విగ్రహాలను పెట్టి రోజు నిత్య పూజ నిత్య నిత్య కళ్యాణం సాయంకాలం అయ్యేసరికి పొద్దున్నంతా దీక్షలేవో చేయిస్తారు, రాత్రి కళ్యాణం చేయిస్తారు, మర్నాడు ఇంకొన్ని వివాహానంతర తంతువులు చేయించి పంపిస్తారు వెళ్తే. హ్మ్. చక్కగా జరుగుతాయి. ఇలాంటివన్నీ శివుడికి చేస్తూ ఉంటే తల్లి తండ్రి అంటాం కదా! ఎప్పుడూ కూడా మానవుల వివాహాలు జరిగేటప్పుడు మమ జీవన హేతున అని మంత్రం చెప్తాం. కంఠే బధ్నామి సుభగే త్వం జీవ సరదాం చేతాం అని నా జీవనం కోసమని నీ మెడలో ఇగో ఈ హే సుభగే ఈ మంగళసూత్రం కడుతున్నాను. ఇది నా జీవనానికి హేతువు. హ్మ్. మమ జీవన హేతున అని చెప్తాం. ఇది నా జీవన కారణం ఇదే. అది అంటే రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా తీసుకొచ్చి నీ మెడలో కట్టేస్తున్నాను. దీన్ని జాగ్రత్తగా కాపాడు. మనిద్దరం కూడా జీవితాంతం ఉంటాం అని చెప్పటం అక్కడ. ఆ! అలాగే దేవతా కళ్యాణం జరిగేటప్పుడు లోక కళ్యాణ హేతవే అని చెప్తారు. హ్మ్. అంటే దేవుడికి కళ్యాణం చేయటం లోకం అంతటికీ మంచిది. మంచిది. కళ్యాణం అంటే మంగళకరం, మంచిది అని అర్థం. లోకానికంతా మేలు. హ్మ్. మన కళ్యాణం చేసుకోవటం మన జీవితం కోసం చేసుకోవటం. కనుక దేవతా కళ్యాణాలు ఎన్నిసార్లు చేస్తే అంత లోక కళ్యాణం. అంత లోకానికి మంచిది. అందుకే దేవుడికి పదే పదే పెళ్ళిళ్ళు. అవును. అది సంగతి. ఈ శివరాత్రి అంటే ఇన్ని రకాలుగా త్రయోదశి, చతుర్దశి లింకింగ్ డేని చూసుకోవాలి. ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల కూడా చక్కగా అన్నీ చేసుకోవచ్చు. మహాశివరాత్రిగా మాఘమాసంలో వచ్చే శివరాత్రిని చేసుకుంటాం. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.